మనం సాధారణంగా రోడ్ల మీద సిటీల్లో మనం ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే మొన్న ఒక్కరోజే అత్యధికంగా 274 మంది పర్వత అధిరోహకులు ఎవరెస్ట్‌ను ఎక్కారు. అయితే మెయిన్ రీజన్ ఏమైందంటే గత 2 వారాలుగా కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైన బేస్ క్యాంపులో ఉన్న క్లైంబర్స్ అక్కడే ఉండిపోయారు. అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడటంతో కింద బేస్ క్యాంపుల్లో ఉన్న వారు కూడా అక్కడే ఉండిపోయారు. సో తర్వాత వాతావరణం అనుకూలించిన తర్వాత మొత్తం అందరూ కలిపి ఒకేసారి ఎవరెస్ట్‌ని క్లైంబ్ చేయడంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య రీజన్ ఏంటంటే సాధారణంగా ఎవరెస్ట్‌ని మనం అధిరోహించాలి, ఎవరెస్ట్ వెళ్ళాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి 2 దారులు ఉన్నాయి. ఒకటి మన నేపాల్ మీద నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి చైనాలో ఉన్నటువంటి టిబెట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే చైనా గవర్నమెంట్ ఈ ఏడాది పూర్తిగా టిబెట్ నుంచి ఎవరెస్ట్ ఎక్కే ఆ మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసింది. సో కాబట్టి అందరూ ఇటు నేపాల్ నుంచి క్లైంబింగ్ స్టార్ట్ చేశారు. సో అందువల్ల అది అత్యధిక రష్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 274 మంది అంటే వారు మాత్రమే ఉండరు. సో వారితో గైడ్స్ కింద, హెల్పర్స్ కింద 1 or 2 మెంబర్స్ తప్పకుండా ఉంటారు. సో వాళ్ళతో పాటు కలుపుకొని కూడా ఈ సంఖ్య డబుల్ అయ్యిందనమాట. అందువల్ల ప్రపంచంలోనే ఇదొక గరిష్ట స్థాయి అధిరోహించినటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. అయితే ఇది ఒక్కరోజు మాత్రమే కాదు, ఓవరాల్గా ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఎవరెస్ట్ ఎక్కడానికి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మొత్తం 494 మంది ఉన్నారు. అంటే వీరితో పాటు మొత్తం ఇలా హెల్పర్స్ వీళ్ళని కలుపుకుంటే ఓవరాల్గా 1000 నుంచి 1200 వరకు కూడా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ నేపాల్ వైపు నుంచే వెళ్తున్నారు. సో ఇది ప్రపంచంలోనే ఇదొక పెద్ద రికార్డ్ అని చెప్పచ్చు. అంటే ఇంతమంది ఒకే ఏడాదిలో ఈ సీజన్లో ఎవరెస్ట్ని అధిరోహించడం అనేది. అయినప్పటికీ ఇటు ఈ రద్దీని అంటే ఏడాది పెరుగుతూనే ఉంది. మరి ఈ రద్దీని తగ్గించడానికి అటు నేపాల్ గవర్నమెంట్ పర్మిట్ ఫీజుని పెంచింది. అయినప్పటికీ ఎవరెస్ట్ అధిరోహించాలి అనే ఆశ మాత్రం ప్రతి ఒక్కరికి పెరుగుతూనే ఉంది. సో దాంతో ఈ క్రేజ్ మరింత పెరుగుతూనే ఉంది.